ఎలాంటి అభివృద్ధి అంటే కొన్ని చేయవలసింది చేసింది, కొన్ని ఎలక్షన్ ముందు చాలా చెప్పింది, అవి చేయలేదు, ఏమీ చేయలేదు. అవి చెప్పక్కర్లేదు అసలు ఎలక్షన్ ముందు, కానీ అవి చెప్పింది. గెలవడం అంటే అదేదో సీనియర్ అని చంద్రబాబు గారికి వేశారు, తప్పదు అది. అంతేగాని అది చంద్రబాబు గారు చెప్పిన వల్లే చేయలేదు. చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల పాలన చాలా బాగున్నది. రాష్ట్ర విభజన జరిగిన తీరు అధ్వాన్నమైన తీరు. సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇచ్చిన హామీలు ఎక్కువగా అమలు చేయగలిగింది. రాష్ట్రం కష్టకాలంలో ఆదుకోగలిగింది. కేంద్ర ప్రభుత్వము చాలా వరకు సహకరించింది. చాలామంది విభేదిస్తున్నారు, కానీ అది తప్పు. ఇంకా కార్యక్రమాలు చేసుకున్నట్లయితే బాగుండేది. అందుకని చంద్రబాబు నాయుడు మళ్ళా కావాలని చెప్పి ఆశిస్తున్నాం. ఈ ప్రాంత అభివృద్ధి చంద్రబాబు నాయుడు వల్ల సాధ్యమని చెప్పి ఈ ప్రాంత ప్రజలు విశ్వసిస్తున్నారు, ఆశిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కావాలని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రము క్యాపిటల్ అనేది ఒక మధ్యలో ఉన్నది కనుక, రాష్ట్ర నిర్మాణం జరుగుతూ ఉన్నది కనుక 35,000 ఎకరాల పైచీలకు చంద్రబాబు నాయుడు నమ్మి క్యాపిటల్ నిర్మాణానికి ఇచ్చారు. కాబట్టి కొత్త పార్టీ కొత్త ప్రయోగం చేయాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. సుస్థిర ప్రభుత్వం రాష్ట్ర నిర్మాణ దశలో మధ్యలో ఉన్నది కనుక తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే బాగుంటుందని, అలానే అభివృద్ధి చెందుతుందని చెప్పి నా భావన. బాగుంది, ఎలా అనిపించుకుంటామా? బాగుంది, బ్రహ్మాండం చేస్తున్నాడు. అది బ్రహ్మాండం చేసినా జనం ఓటేస్తారని నమ్మకమే లేదు. ఏంది అది ఎంత బాగా చేసినా ఏంది ఏడు కులం ఆడు మతం ఆడు చూసుకుని ఓట్లు వేస్తారు, కానీ బాగా చేస్తే ఓట్లు వేస్తారా? టీడీపీ 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉందంటే జనాలందరికీ తెలుసు. జనాలందరికీ తెలుసు. బాగానే ఉందన్నా, బాగానే ఉందన్నా. ఏదో రోడ్లు గీడ్లు అయ్యి మాకేదో చేస్తా అన్నారు, తర్వాత చేస్తాను. నాకేమనిపించలేదు సార్, నాకేమనిపించాలి. నాకు రాజకీయాల గురించి పెద్దగా విశ్లేషణ కానీ అవగాహన కానీ ఏమీ లేదు. ఊరికే అలా ఉంటున్నాను. నేను క్యాజువల్ లేబర్గా అవుట్సోర్సింగ్ రైల్వేలో పనిచేస్తున్నాను. నాకు రాజకీయాలు అంటే ఇష్టం లేదు సార్. ఏదో రాజకీయాలు అంటే ఏంటంటే ఒకళ్ళు తొక్కి ఒకళ్ళు పైకి రావడం, అదే రాజకీయాలు అంటే నాకు తెలిసిన వరకు. కాకపోతే ఇది కొంతమంది పైకి చెప్తారు, కొంతమంది పైకి చెప్పరు. నాకు అంత అవగాహన లేదు సార్. ఎవరు వచ్చినా నా ఉద్దేశం ఏంటంటే ఎవరు వచ్చినా ప్రజలకు ఇబ్బంది పడకుండా అందుబాటులో నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండేటట్టుగా చేయాలి. ఏదైనా కూడా ఎవరు వచ్చినా, బాబైనా జగనైనా ఎవరు వచ్చినా కూడా నాకు ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద కోపం లేదు. ఎవరు వచ్చినా కూడా నిత్యావసర వస్తువుల మీద అవగాహన ఒక అందుబాటు రేట్లో ఉంటే అందరూ బతకాలి కదా. కేవలం ఎంప్లాయీసే కాదు, లేబర్ బతకాలి, మిడిల్ క్లాస్ పీపుల్ బతకాలి, అందరూ బతకాలి. అదే నా వచ్చి ఇప్పటివరకు బాగానే ఉంది, త్రాసంగా చెప్పలేం. మరి వచ్చేదాన్ని బట్టి ఏమన్నా అభివృద్ధి కనబడుతుంది కదా, చెప్పేది ఉంది. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ముందు మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడ కనబడేది కాదు, ఒక వ్యాపారపరం కనబడేది కానీ భౌతికం కనబడేది కాదు. ఇప్పుడు రూపురేఖలు వచ్చినాయి. మరి ఇంకోసారి కూడా ఆయన వస్తే కనుక కాస్త బాగుంటుంది అనుకుంటున్నాం. మరి ఏమంటే ఏం చెప్తామండి, ఏదో జరుగుతుంది వర్క్ అలా అంతే. అభివృద్ధి అంటే అది అభివృద్ధి అనేది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి అందకూడదు, అందరి సెక్షన్కి అందాలి, అప్పుడే అభివృద్ధి. అభివృద్ధి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి అందకుండా మొత్తం ఆల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్కి అందితేనే అభివృద్ధి. అంతేగాని ఒక గ్రూప్కి అందించేసి అభివృద్ధి చేసామంటే కుదరదు. ఆల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్కి అందాలి, అప్పుడే అభివృద్ధి. ఎవరైనా సరే, చంద్రబాబు నాయుడు ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఏంటి, ఇంకొక పవన్ కళ్యాణ్ అంటే ఎవరైనా సరే అభివృద్ధి అనేది అందరికీ అందాలి. ఎందుకంటే వాళ్ళకి రైట్ ఓటు వేస్తున్నారు వాళ్ళు. అది ఏదో ఓటు కోసం ఏదో చేసేసాం చూసేసాం అంటే కాదు. బాగానే ఉందా పరిపాలన, బాగుందా. మరి అయింది వస్తే కొంచెం మనకి పేదవాళ్ళకి కొంచెం సహాయం చేయగలడు. ఇప్పటికే డ్వాక్రా వాళ్ళకి 20,000 ఇచ్చాడు. మాకు తెలిసినంత వరకు బాగానే ఉంది. అభివృద్ధి అంటే రాజధాని అభివృద్ధి చెందింది, రోడ్లు ఇంకా అన్ని స్కీముల్లోనూ మంచిగా చేస్తున్నాడు. ఆయన వల్ల ఇబ్బంది ఏం లేదు, చాలా బాగుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.